తెలుగు ప్రజలకు సంబంధించి ఏ ఇద్దరు డిస్కస్ చేసుకున్నా కూడా వాళ్ళ మధ్య వచ్చే ప్రశ్న ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్ కంటిన్యూ అవుతారా? చంద్రబాబుకు అవకాశం దొరుకుతుందా? పెద్ద పెద్ద తోపులు అనబడే వాళ్ళు కూడా ఒక రకమైన అంచనాకైతే రాలేకపోతున్నారు సీరియస్లీ. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. వాళ్ళ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. విపక్ష కూటమేమో చడి చెప్పుడు లేదు. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడుగా ఉండేవాళ్ళు, కోర్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు అనుకోండి, కాదనలేని ఫ్యాక్ట్స్, రఘువీరారెడ్డి గారు ఒక ఛానల్తో మాట్లాడుతూ ఏపీ తదుపరి ప్రభుత్వం మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే 2009 రిపీట్ కావచ్చు అనిపిస్తుంది అని అంటూ, 2009 గుర్తుందిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ మహాకూటమి పేరుతో కూటమి కట్టారు. అప్పుడు కాంగ్రెస్ జస్ట్ పోటాపోటీ మెజారిటీతోటే అధికారాన్ని అయితే కంటిన్యూ చేసింది రాజశేఖర రెడ్డి గారు. సో ఆ సందర్భాన్ని ఉటంకించుకుంటూ రఘువీరారెడ్డి గారు 2009 రిపీట్ అవుతుంది అనిపిస్తుంది, చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లకు మించి రావు, 95 నుంచి 97 సీట్లకు మించి రావు అంటే మ్యాజిక్ ఫిగర్ 88 కదా, 95 నుంచి 97 మించికి రావు. దాదాపు 100 నియోజకవర్గాల్లో 10,000 కంటే లోపే మెజారిటీ ఉండొచ్చు, 10,000 కంటే లోపే మెజారిటీ ఉండొచ్చు అని చెబుతూ చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇటు అధికార పార్టీ విపక్ష కూటమి కూడా భారీగా ఖర్చు పెట్టారు, 1,000 కోట్లు. మాకేమీ అవకాశాలు లేవు, 2-3 చోట్ల అయితే ఆశలు ఉన్నాయి అని చెప్పారు. సో 2009 రిపీట్ కాబోతుంది అని అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ కాబోతున్నారు అని రఘువీరారెడ్డి గారి వ్యాఖ్యల ఉద్దేశం కావచ్చు అని అయితే అనిపిస్తుంది. మరి తను అదే ఉద్దేశంతో చెప్పారా, లేకపోతే ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లకు మించి రాకపోవచ్చు అని అంటే ఎవరు వచ్చినా పోటాపోటీ మెజార్టీతో వస్తారు అని చెప్పి అంచనా ఉందని చెప్పారా అన్న విషయం అయితే తెలియదు. బట్ సీనియర్ నాయకులు ఢిల్లీలో డెఫినెట్లీ వీళ్ళ పార్టీకి కూడా వేగులు ఉంటారు, వాళ్ళకు కూడా నివేదికలు అందే ఉంటాయి. మనకున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకు సంస్థలకు కూడా జగన్ కంటిన్యూ అవుతాడు అనే నివేదికే ఉంది. మరి మైట్ బి కాంగ్రెస్కు కూడా అదే రిపోర్ట్స్ ఉన్నాయేమో.